కాదు. ఈ యొక్క ఆలోచన ఎంత మాత్రం కూడా సామాన్యమైనది కాదు. ఈరోజు మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, మేము క్రైస్తవులం అండి అని చెప్పేటువంటి దమ్మే ఈరోజు మనకు లేదు. కొన్ని సందర్భాలు ఉందా? నేను క్రైస్తవుని అంటే రిజర్వేషన్ పోతుంది, నేను క్రైస్తవుని అంటే మరొక రకంగా చూస్తారు, ఆలోచిస్తారు, దగ్గరికి రానివ్వరు, మా కుటుంబంలో నుండి వెలివేస్తారు, మా పిల్లలకు ఎవరిని కూడా సంబంధాలు ఇవ్వరు. ఇటువంటి భయాల నడుమ ఈరోజు మనం బ్రతుకుతున్నాం. సుమారుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి 2025వ సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా ఈ భయము ఈరోజు క్రైస్తవుని వదిలిపెట్టలేదండి. వదిలిపెట్టిందా? లేదు. కానీ ఆ రోజే పౌలు భక్తుడు ఆ మాట అన్నాడంటే ఎంత దమ్ము కదండి, ఎంత ధైర్యం, ఎటువంటి గట్స్ ఉండాలి. క్రైస్తవుని అని చెప్పడానికి మనం వెనకాడుతుంటే ఆయన అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకునండి. అంటే ఆశపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఆయన ఎవరిని పోలి నడుచుకున్నాడట అంటే ప్రభువైన క్రీస్తు వారిని పోలి నడుచుకున్నాడు. అంటే ఆ భక్తుని యొక్క ప్రయాణం గురించి మనం ఆలోచించాలా? తప్పకుండా ఆలోచించాలి. ఈరోజు ఎందరో మేధావులు, నాయకులు వారి యొక్క ఆత్మకథను రాసుకున్నారు. వారు మరణించక మునిపే ఎక్కడ చదువుకున్నాము, ఎక్కడ ఆడాము, మాకు ఇష్టమైనటువంటి టీచర్ ఎవరు, ఏ ఊరు, ఏ పార్ట్నర్, ఎంతమంది పిల్లలు, ఏ పదవులు, ఎన్ని అవమానాలని రాసుకున్నారు. అంటే ఒక సాధారణమైనటువంటి అధిక బలం ఉన్న ఎడాల 60-70 సంవత్సరములు జీవించగలిగినటువంటి ఒక ప్రాంతానికి లేదా ఒక ప్రదేశానికి, ఒక కుటుంబానికే పరిమితమైనటువంటి ఈ సాధారణమైనటువంటి వ్యక్తి తన ఆత్మకథలు రాసుకుంటే, తన ప్రయాణం గురించి రాసుకుంటే, మరి పౌలు భక్తుడు తన యొక్క ప్రయాణం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ప్రపంచానికి ఆయన యొక్క ప్రయాణం తెలియాలి అనేటువంటి గొప్ప ఆలోచన కదండి. ఆయన ప్రయాణం గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అంటే ఆయన ఏమన్నాడు అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. అంటే అసలు అపోస్తలులకు కూడా ఇటువంటి ఆలోచన రాలేదేమో. అంటే అంత తెగింపు, ఏది ఏమైనా కానీ ఆరాధనకు వెళ్ళవలసిందే అన్న ఈరోజు మన నిశ్చయిత ఆ రోజు పౌలు గారిని ఏ విధంగా రేపిందో చూడండి. ఏది ఏమైనా కానీ, అది కరువైనా, అది ఉపద్రవమైనా, అది వస్త్రహీనతైనా, ఏదైనా కానీ, అది అనారోగ్యమైనా, నేను క్రీస్తును పోలి నడుచుకోవాలనుకున్నాడు పౌలు. అంటే అంత గొప్ప దైవజనుడు, అపోస్తలుడు, అగ్రగణ్యుడు, 14 పత్రికలు రాసినటువంటి ఘనుడు. ఆయన యొక్క ప్రయాణం వచ్చి క్రైస్తవులు తెలుసుకోవాలన్నారు. తెలుసుకోవాలి. ఎన్ని ప్రయాణాలు అంటే మనందరికీ కూడా తెలుసు. ఎన్ని ప్రయాణాలు చేశాడు అంటే చరిత్రకారుల ఆధారాల ప్రకారం వారి యొక్క విశ్లేషణలో బయటపడినటువంటి విషయము ఎన్ని ప్రయాణాలు అనుకుంటున్నారు అంటే మనలో ఎందరం చెప్పగలమండి? ఎన్ని ప్రయాణాలు అంటే చూడండి. తెలిసినప్పటికీ కూడా మనం కొన్నిసార్లు చెప్పాం కదండి. సంశయం నిజమా కాదా?
ఒక ప్రయాణమా, 2 ప్రయాణాలా, 3 ప్రయాణాలా, 4 ప్రయాణాలా? అంటే ప్రాముఖ్యంగా 3 ప్రయాణాలు, 4వ ప్రయాణం కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాడు. కానీ ఆ ప్రయాణం ఎందుకు ఆగిందో కూడా మనం తెలుసుకుందాం. ఇంతకీ ఆయన ప్రయాణం ఏ విధంగా సాగింది, ఎవరితో సాగింది, ఎన్ని సంవత్సరాలు ఏ ప్రయాణం సాగింది అనేటువంటి విషయం కూడా మనకు తెలియాలి కదండి. మొట్టమొదటి ప్రయాణము ఎవరితో కలిసి వెళ్ళాడు అంటే ఆత్మీయుడు అయినటువంటి బర్నబాతో కలిసి ప్రయాణం చేశాడు. మొదటి స్వార్థ దండయాత్ర అన్నారు మేధావులు, బైబిల్ పండితులు. మొట్టమొదటి ప్రయాణం అని మరికొందరు అన్నారు. మొట్టమొదటి మిషనరీ ప్రయాణం అని మరికొందరు అన్నారు. ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున వారు ఆ పేర్లు పెట్టుకున్నారండి. ఈ బర్నబా గారి యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే పౌలును, బర్నబాను దేవుడే కోరుకున్నాడు ఈ యొక్క ప్రపంచంలో మొట్టమొదటి మిషనరీ చేయడానికి, సువార్త దండయాత్ర చేయడానికి, మొట్టమొదటి ప్రయాణమును అన్యజనులకు ప్రకటించడానికి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే కోరుకున్నాడు పౌలు గారిని, బర్నబా గారిని. ఇంతకీ ఈ బర్నబా గారి యొక్క చరిత్రను కొన్ని విషయాలను మనం చూడగలిగితే ఆయన అసలు పేరేంటో తెలుసా? అంటే ఎవరికి తెలియదు. యోసేపు కూడా. ఆయన అసలు పేరు యోసేపు. ఆయన ఒక లేవీయుడు. చూడండి, ఆయన ఒక లేవీయుడు. ఆయన ఊరు కుప్రా అనేటువంటి ప్రాంతం. ఇవన్నీ కూడా లేఖనాధారాలు ఉన్నాయి. ఇక ఆయన మార్కు గారికి సమీప బంధువు. మార్కు గారికి ఎవరట? ఈ బర్నబా బంధువు అండి. ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఆయన అపోస్తులకు తన పొలమును అమ్మి ఇచ్చేశాడు. అంటే ఆ మొదటి శతాబ్దములోనే ఇంతటి సాహసములు చేయగలిగినటువంటి ఒక వ్యక్తి బర్నబా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తులు ఎవరు కూడా పౌలు గారిని అంగీకరించలేదు. దేవుడు చెప్పాడు అననీయకు. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తాము. అననీయ వెళ్ళి అక్కడ సౌలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన మీద చేతుల నుంచి ప్రార్థన చేయి. సరే ప్రభువా అన్నాడు. అదేవిధంగా దేవుడు సౌలు గారికి కూడా చెప్పాడు, ఒక మనిషి వస్తాడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు అని చెప్పినప్పుడు చూసేసరికి సౌలు గారిని గుర్తుపట్టి అననీయ, ప్రభువా ఈయన ఎవరనుకుంటున్నావు? మమ్మల్ని చంపడానికి సిద్ధపాటు కలిగినటువంటి ఒక వెపన్, ఒక ఆయుధము ఈయన. ఆయన కొరకాను ప్రార్థన చేయమంటున్నది. లేదు అననీయ, వెళ్ళి ప్రార్థించి ఎన్ని శ్రమలైనను కూడా భరించడానికి, నా కొరకు భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనము అన్నాడు. అంటే ఏ ఒక్కరు కూడా అసలు అంగీకరించలేదండి సౌలు గారిని. అంగీకరించలేదు. ఏ ఒక్కరు కూడా అంగీకరించకపోతే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము అందరూ తీశారు. 26వ వచనములో మనం చూసినట్లయితే ఏ విధంగా ఈ బర్నబా అపోస్తులను ఒప్పిస్తున్నాడో చూడండి. అతడు యెరూషలేములోనికి వచ్చి
శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యులని నమ్మక అందరూ భయపడ్డారు. సౌలు అతడు శిష్యులు కాదు, మనల్ని చంపడానికి వచ్చినటువంటి వాడు అని అందరూ కూడా భయపడ్డారండి. భయపడినప్పుడు అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అంటే ఎంత ధైర్యవంతుడు బర్నబా, ఏ విధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు బర్నబా. ఆయన పేరుకు అర్థమట. కొందరు అన్నారు హెచ్చరిక చేయవాడు అన్నారు, మరికొందరు అన్నారు ఆదరణ పుత్రుడు అన్నారు. నిజంగా ఆయన పేరుకు తగినట్టుగా ఆయన జీవితం ఉండడం ఎంత గొప్ప విశేషం కదండి. ఏ ఒక్కరు కూడా సౌలు గారిని అంగీకరించకపోతే బర్నబా ఒక్కడే ధైర్యం చేసి ఆదరించాడు, తీసుకొని వచ్చాడు, దగ్గరకు తీసుకున్నాడు, అపోస్తలుల దగ్గరికి తీసుకొని వచ్చి ఏ విధంగా ఒప్పించి ఉంటాడండి. ఒక గొప్ప మధ్యవర్తి శిష్యుల మధ్య అటువంటి వ్యక్తిత్వమును కలిగి ఉన్నటువంటి వాడు బర్నబా గారు. అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూసిననియు, ప్రభువు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచాడు. చాలా వివరంగా ఒప్పించాడు. లేదు లేదు మేము ఆయన స్వీకరించాడు. ఆయన అపోస్తలుడేంటి? మేము నిజమైనటువంటి అపోస్తలులం. ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉన్నాము, ఆయనతో సంచరించాము, ఆయన బోధలు విన్నాము, ఆయన యొక్క మహత్కార్యాలు సూచక క్రియలు మేము చూసాము. ఈయన ఏ రోజు కూడా చూడలేదు, కలవలేదు, మాట్లాడలేదు. పైగా ఈయన ఎవరు? ప్రధాన యాజకుల దగ్గర నుండి పత్రాలు, అధికారం పొందినటువంటి వాడు. దేనికి? మనలందరినీ, సంఘముగా ఉన్నటువంటి మనందరినీ కూడా చంపడానికి వచ్చినటువంటి ఒక బలమైన ఆయుధము అని అననయ్య అన్నాడు. అపోస్తలులందరూ కూడా అన్నారు, ఏకకంఠంతో చెప్పారు. ఎవరిని గురించి? అటువంటి స్టేటస్ సౌలు గారి. ఎంత భయమో అపోస్తలులందరికీ కూడా. మరి ఈరోజు భయపెడుతున్నటువంటి వారు, క్రైస్తవులను భయపెడుతున్నటువంటి వారు ఈ రోజు కూడా ఉన్నారండి. క్రైస్తవుడు అంటే చెప్పడానికి భయం, చెప్పుకోలేము, సర్టిఫికెట్లో మనం రాసుకోలేము. అందరం బొట్టు పెట్టుకోకుండా ఉండలేదు ఈరోజు. ఎందరో క్రైస్తవులు. సరే, బొట్టు అనేది వేరే అంశం, విషయం, సబ్జెక్టు. దేవుడి చిత్తం అయితే దాని గురించి ఆలోచించడం. చిన్న టిక్కిల్ అంటారు కదా, ఇంటికి వచ్చేటప్పుడు తీసేస్తారు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్తారు. అంటే భయం. కానీ ఆ రోజే పౌలు గారు ఏమన్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. 2000 సంవత్సరముల క్రితమే ఆయన చెప్పారు అంటే ఎంతటి ధైర్యం. అటువంటి ఆయన, అటువంటి భక్తులు అపోస్తలుని యొక్క ప్రయాణం గురించి ఆలోచించాలి. ఆయన ప్రయాణం ఏ విధంగా సాగింది? నిజంగా అంతటి సామర్థ్యము, అంతటి ధైర్యంతో ఆయన స్వార్థ దండయాత్ర చేశాడా? చేశాడు. ఏ విధంగా చేసి ఉంటాడు? ఇంతకీ ఆయన స్టేటస్ ఇంకా ఏమున్నదో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఆయన మాటలను మనం వింటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఆయన తన మాటలతో ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే 3వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్లయితే, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక
ఆ క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము కావాలనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను చేసుకోవచ్చు, ఎక్కువగా అతిశయపడవచ్చు. కానీ ఇక్కడ చెబుతున్నాడు తన యొక్క స్టేటస్ గురించి. అసలు ఆయన ఎవరు? 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీడనై ధర్మశాస్త్రముల విషయమై పరిసేయుడనై ఆసక్తి విషయములో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ఇంతకంటే స్టేటస్ ఎవరికి ఉన్నదండి? ధర్మశాస్త్రమును గమలియేలు పాదముల యొద్ద నేర్చుకున్నటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రమును క్షుణ్ణంగా ఎరిగినటువంటి వ్యక్తి, 8వ దినమున సున్నతి పొందినటువంటి వ్యక్తి, హెబ్రీయుడు. ఏమండి? హెబ్రీయుడు, బెన్యామీను గోత్రము, హెబ్రీల సంతానము. ఆయన స్టేటస్. పైగా ఇంత మాత్రమే కాదు, సంఘమును హింసించువాడనై ఆసక్తి విషయములో సంఘమును హింసించువాడనైనటువంటి నేను. ఎవరిని? నేను. ఎవ్వరు కూడా అటువంటి విధంగా ఆసక్తి కలిగినటువంటి వారు కాదు. సంఘమును బహుగా హింసించినటువంటి వ్యక్తిని నేను. అటువంటి వ్యక్తి యొక్క ప్రయాణం చూడవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి మనము కొన్ని వచనాలను మనం చూడగలిగితే ఆయన చెబుతున్నాడు, లోకా గారు రాస్తున్నారు, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకు హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. మాకు ఆ రైట్స్ ఇవ్వండి, మీరు ఇక్కడ ఉంటారు, ఈ మందిరంలోనే ఉంటారు, ఈ సమాజ మందిరంలోనే ఉంటారు, బయటికి రారు, మీరు ధర్మశాస్త్రమును ఉపదేశించినటువంటి వారు. నేను ఆసక్తి కలిగి ఉన్నాను. దేనికి ఆసక్తి? అపోస్తులందరినీ కూడా ఒక్కరు కూడా మిగలడానికి వీల్లేదు, ఒక్కరు కూడా మిగలడానికి వీల్లేదు. ఈ తరములో కూడా అటువంటి మాట అంటున్నటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. చెప్పగలరా? తెలుసు మీ అందరికీ కూడా. ఒకడు ఉన్నాడు, ఒక మనిషి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఈరోజు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్. ఏమండి? మీకు తెలుసు? చెప్పగలరా? డిబేట్స్ చేస్తున్నాడు. ఆయన పేరు కూడా క్రైస్తవ పేరు లాగా ఉంటుంది, కరుణాకర్. ఆయన అంటాడు, బైబుల్ లేకుండా చేస్తానంటున్నాడు. ఈరోజు బైబుల్ ఏముంటుందట? ఆయన అంటాడు తన మాటల్లో, నేను చనిపోయే వరకు ఒక క్రైస్తవుడైనా ఉంటాడేమో అని భయపడుతున్నాను, బాధపడుతున్నాను అంటాడు ఒక ఇంటర్వ్యూలో. సౌలంత గొప్పవాడేం కాదు, మనం పోల్చట్లేదు. సౌలుతో పోల్చడానికి సమర్థుడా? కానీ అటువంటి మాట అంటున్నాడు. ఈ తరంలో, ప్రతి తరంలో ఎవడో ఒకడు ఉంటాడు. ఈయన సౌలు గారి మాటలు మనం విన్నాం కదా. అపోస్తలులందరినీ కూడా బెదిరించుచు హత్య చేయుటకు, అప్పటికి జరిగిపోయింది కూడా కదండి. అప్పటికే తాను చేతులు కలిపాడు కూడా.
ఎవరి హత్యలో? స్టెఫెనును చంపుటలో ఆయన యొక్క ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్రను వహించిన తర్వాత ఇక ఊగిపోతున్నాడు. ఎవ్వడు కూడా క్రైస్తవుడు అనేటువంటి వాడు ఉండడానికి వీల్లేదు. చంపేయాలి. ఏ విధంగా చంపేయాలి? స్త్రీ అని పురుషుడని లేదు. రోడ్డు మీద వెళ్తుంటేనా, సువార్త చేస్తుంటేనా? కాదు. ఇళ్ళల్లో చొచ్చి ఇంటిలోనికి వెళ్ళి స్త్రీ అని పురుషుడని భేదము లేకుండా, పిల్లలని భేదము లేకుండా బయటకు తీసుకొని వచ్చి ఈడ్చుకొని చంపాలి. ఈడ్చుకొని వచ్చి చంపాలి. ఆ ఆలోచన, ఆ తలంపు, ఆ యొక్క నిశ్చయిత ఎంత తెగింపో చూడండి. అటువంటి తెగింపు కలిగినటువంటి ఆ సౌలు గారు ఇంకా ఏమనుకుంటున్నాడంటే ప్రాణాధారము, వాళ్ళని చంపడమే ప్రాణాధారము. ఎక్కడ? ఇశ్రాయేలు దేశంలోనే, ఇశ్రాయేలు పట్టణంలోనేనా? కాదు. ప్రపంచ దేశాల్లో ఏ ఒక్కడు కూడా క్రైస్తవుడు ఉండడానికి వీళ్ళంటే నిశ్చయిత ప్రాణాధారం. యెరూషలేము నుండి దమస్కుకు వెళ్తున్నాడు. సిరియాకు రాజధాని అయినటువంటి దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా చంపడానికి నాకు రైట్స్ ఇవ్వండి, నాకు అధికారం ఇవ్వండి. అక్కడ కూడా సమాజ మందిరాలు ఉన్నాయి. అప్పటికే ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి శిష్యులందరూ కూడా ప్రకటనగా చేస్తున్నారు, సువార్త ప్రకటన చేస్తున్నారు. అక్కడ స్వార్థ ప్రబలుతున్నది. అనేకులు క్రైస్తవులు అక్కడికి వెళ్ళిపోయారు, విస్తరించారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి సౌలు గారు ఏ విధంగా ఊగిపోతున్నాడో చూడండి. ప్రాణాధారం, హత్య చేయాలి అంటే ఎంతటి పగను పెంచుకున్నాడు సౌలు. ఇంకా ఏమంటున్నాడో చూడండి. ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ ఆయన అంటాడు, 1వ అధ్యాయం 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే తన స్టేటస్ గురించి చెబుతున్నాడు. పూర్వము నేనెవరో తెలుసా? క్రైస్తవుడు కనిపిస్తే, క్రైస్తవులను నేను అని పేరు చెబితే నేను దూషించేటువంటి వాడిని. అసలు ఏ విధంగా దూషించుంటాడంటారు? ఒకసారి ఎంత భయంకరంగా దూషించుంటాడు. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందు నాకు, నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసులకు కృతజ్ఞుడనైన పూర్వము నా స్టేటస్, నా చరిత్ర ఏంటి అని చెబుతున్నాడు తన ఆత్మీయ కుమారుడైన. నేను పూర్వము నాన్న నేను దూషకుడను. ఈరోజు క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వారే, క్రైస్తవ వివాహం చేసుకున్నటువంటి వారే రేపు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం కూడా అంత్యక్రియలు జరిగించుకునేటువంటి వారే ఈరోజు క్రైస్తవంలో తిరుగుతున్నారండి. వారే నిజం. మీరు విన్నారో లేదో? ఆరాధనకు వస్తారు వారు, క్రైస్తవులను తిడతారు. ఎంత వ్యతిరేకమో చూడండి. అంటే ఈ సౌలు గారు కూడా ఏ విధంగా దూషించుంటాడు, ఏ విధంగా హింసించుంటాడు, ఏ విధంగా తన హానికరంగా క్రైస్తవుల పట్ల ప్రవర్తించుంటాడు, ఏ విధంగా బ్రతికితే అపోస్తలులందరూ కూడా పారిపోయి ఆయన పేరంటేనే వణికిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అటువంటి పౌలు అన్నటువంటి మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి అనేటువంటి స్థాయిలోనికి ఏ విధంగా వెళ్ళిపోయాడు. ఆయన ప్రయాణం మనకు కావాలి, ఆయన ప్రయాణం కావాలి. ఈరోజు మనమే ఎవరికి వారమే మనం ఏమనుకుంటున్నామంటే, నాకు తెలిసినంత ఎవ్వడికి తెలియదు కదా, నేను చేసినట్టు ప్రార్థన ఎవ్వరు చేయరు.
నేను మాట్లాడినట్టుగా ఎవరు కూడా ఎవరికి వారమే అండి. నేను బ్రతికినటువంటి క్రైస్తవ జీవితం ఏ ఒక్కరు కూడా బ్రతకరండి. మనకు మనమే అనుకుంటున్నాం, కానీ ఆ మాట మనం ఈరోజు చెప్పగలమా? చెప్పలేము. ధైర్యం సరిపోట్లేదు. ఇంత ఆలోచనను పరిపక్వత కలిగినటువంటి వాడిగా ఆలోచిస్తున్నటువంటి మనము అసలు మన ప్రయాణం ఎంత, మన ప్రయాణం ఏ విధంగా ఉన్నది? పౌలు గారి ప్రయాణం ఏ విధంగా ఉన్నది? హానికరుడు, దూషకుడు, హింసకుడు, క్రైస్తవులను చంపడమే ప్రాణాధారముగా పెట్టుకొని బ్రతికినటువంటి ఒక ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వాడు హెబ్రీయుడు. ఎనిమిదవ దినమున సున్నతి పొందినటువంటి వాడు బెన్యామీను గోత్రికుడు ఏ విధంగా మారిపోయాడు, ఎటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోయాడు. ఆయన ప్రయాణంలో ఉన్నటువంటి విషయాలు మనకు తెలియాలి. మనమేం దూషించామండి? మనం ఎవరిని చెప్పాలి? మనమందరం కూడా అన్యజనుల నుండి, విగ్రహారాధన నుండి వచ్చినటువంటి వారమే కదా. ఏ విధంగా బ్రతుకుతున్నాం ఈరోజు మనం? ఏ విధంగా బ్రతుకుతున్నాం? 9వ అధ్యాయం కదండి, సమయం దగ్గర పడింది. దానికంటే ముందుగా 19వ అధ్యాయము 9వ వచనంలో చూద్దాం. ఎటువంటి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మతము అంటున్నారు అనేకులు కదండి. మనము చెబుతున్నాము అది మతం కాదు, అది మార్గం అని. నిజంగా అది మతము కాదు, మార్గం అని బైబిల్ చెప్పిందండి? ఎందుకు చెప్పలేదు? ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పారు సూటిగా, నేనే మార్గం అని. మరి ఆయన మార్గం కానీ ఆయనలో నడుస్తున్నటువంటి వారు అది మార్గం అని ఎవరు చెప్పారు? పరమునకు వెళ్ళడానికి, పరదేశకు వెళ్ళడానికి, నిత్య జీవంలోనికి మనం వెళ్ళడానికి ఆయన మార్గం వాస్తవమే. బైబిల్లో ఉందా? జీవగ్రంథం చెప్పిందా? చెప్పింది. చెప్పలేదని మనం ఎట్లా అంటాం? మనకు తెలియకపోయినా చెప్పిందనే అంటాం. ఈరోజు మనం తెలుసుకుందాం. 9వ వచనములో మనం చూసినట్లయితే, అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు విడిచిపెట్టాడు. ఏ మార్గము? అది జీవమునకు వెళ్ళేటువంటి మార్గము, అది మతము కాదు. మతము అని వ్యంగ్యమైనటువంటి పదజాలముతో వాడారు. ఆ మార్గమును దూషించేటువంటి వారు ఆ మార్గంలో వెళితే బహు కఠినమైనటువంటి నిష్ట కలిగి ఉండాలి. కాబట్టి ఆ మార్గంలో ఈరోజు మనం వెళ్ళకూడదు. ఇంకనూ చూడండి, 22వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే, ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి, ఏ మార్గములో ఉన్నారు వారు? మతములో ఉన్నారా, మార్గములో ఉన్నారా? బైబిల్ ఏమని చెప్పింది? ఏమండి? ఏ మార్గములో ఉన్నారు? ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించి మరణం వరకు హింసించి, ఆనాటి నుండి ఈనాటికి హింసలు తప్పట్లేవు క్రైస్తవులు. ఎవరైతే ఆయన మార్గంలో యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నారో వారికి అవమానాలు తప్పట్లేదు, అనారోగ్యాలు తప్పట్లేవు, కరువులు తప్పట్లేదు, దూషణ మాటలు, హేళనకరమైనటువంటి మాటలు తప్పాయా? యథార్థంగా బ్రతికేటువంటి వారికి
ఏ రోజు కూడా తప్పవండి. ఏ మార్గం అది? అదేవిధంగా 14వ వచనం కూడా చూడండి, మధ్యలో నుండి 14, 15 2 వచనాలు కూడా కలిసి ఉన్నాయి. వారు మతభేదం అని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను రాజా అంటున్నాడు పౌలు. ఏ మార్గము? మతభేదం అని పేరు పెట్టారు, కొత్త మతం అన్నారు. నిజంగా కొత్త మతం అండి? సనాతన మార్గం ఏదైనా ఉన్నది అంటే ఈ ప్రపంచంలో ఒకటే. కబ్జాదారులు సనాతనం అంటున్నారు. ప్రారంభంలో ఉన్నటువంటి మార్గం ఏదైనా ఉన్నది అంటే ఒకటే. చివరిగా ఇక కంక్లూజన్లోనికి వెళ్ళిపోదామండి. ఈ విషయముల గురించి 19వ అధ్యాయంలోనికి మరలా రండి. 23వ వచనములో మనం చూసినట్లయితే, సహోదరి సహోదరులారా, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగింది. ఫైనల్ గా తేల్చి చెప్పేశాడు లోక గారు. ఏ మార్గమును గురించి? అది క్రీస్తు మార్గము, ఇది క్రీస్తు మార్గము. అల్లరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ అల్లరి ఆగట్లేదు. ఆజ్యం పోసేటువంటి వారెందరో, బైబిల్ని తగలబెడుతున్నటువంటి వారెందరో, క్రైస్తవులను చంపుతున్నటువంటి వారెందరో, ఆ మార్గంలో నడుస్తున్నటువంటి వారిని దూషిస్తున్నటువంటి వారెందరో మన మండలంలోనే మొన్ననే జరిగింది. బైబిల్ని తగలబెట్టారు, దాడికి తెలియదు. ఇంకా ఈ ప్రపంచం తెలుసుకోవట్లేదు. ఎంత అణచాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ మార్గాన్ని, అంతకంటే ఎక్కువగా ఆ మార్గం విస్తరిస్తుంది అనేటువంటి సత్యం తెలుసుకోవాలి. ఆనాడు ఆ మార్గమును అణచాలని ఎవరు అనుకున్నారు? సౌలు అనుకొని ఆర్డర్స్ తీసుకొని వెళుతున్నాడు. ఎక్కడికి? దమస్కోకు వెళుతున్నాడు. దమస్కు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయాణం కట్టాడు. అప్పుడు ప్రభువుని యేసుక్రీస్తువారంట, కదండి, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? నన్నెందుకు హింసిస్తున్నావు? ఆపవా? ఆపుతాడా? క్రైస్తవులను చంపడమే ప్రాణాధారముగా ప్రయాణం కట్టినటువంటి సౌలు గారు ఆపుతారండి? ఆపగలరా? నేను ఎవ్వరు చెప్పిన వినా, దేవుడే దిగి వచ్చినా గాని, ఇదిగో దేవుడే దిగి వస్తే ఆగిందా ప్రయాణం, సాగిందా? మీరు చెప్పారు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రైస్తవుని యొక్క ప్రయాణం మనకు కావాలి, మనకు అవసరం. మొట్టమొదటి పౌలు గారి యొక్క ప్రయాణము 2.5 సంవత్సరములు కొనసాగింది. 2.5 సంవత్సరములు, 1800 కిలోమీటర్లు. మనం ఎక్కడి నుండి వస్తున్నాం? ఎన్ని కిలోమీటర్ల నుండి వస్తున్నాం? ఎన్ని కిలోమీటర్ల నుండి సమయానికి వస్తున్నాం? ఎన్ని కిలోమీటర్ల నుండి ఆసక్తితో వస్తున్నాం? ధర్మశాస్త్రం విషయంలో ఆసక్తి కలిగినటువంటి వాడు క్రైస్తవులను చంపడానికి ప్రాణాధారమై బ్రతికితే, ఈరోజు నిజదేవుని ఎరిగినటువంటి మనము ఆయనను ఆరాధించటంలో, ఆయనను సేవించటంలో, ప్రకటించడంలో ఆసక్తి. ఈరోజు స్కూల్కు వెళ్ళాలంటే, కాలేజీకి వెళ్ళాలంటే ఆసక్తి తల్లిదండ్రులకు, పిల్లలు ఊర్లకు వెళ్ళాలంటే ఆసక్తి, ఇల్లు కట్టుకోవాలంటే ఆసక్తి, వివాహం చేసుకోవాలంటే ఆసక్తి, పిల్లలను కనాలంటే ఆసక్తి, ఉద్యోగం సంపాదించాలంటే ఆసక్తి.
వాటిలో ఒక్కదానితో మనం పోల్చుకోగలం అండి. ఆయనను ఆరాధించే విషయంలో ఆసక్తి ఉందా? ఎంతో కొంత ఉన్నది, కానీ ఉండవలసినంతగా ఈరోజు క్రైస్తవునికి లేదు. ఆశ్చర్యమైన సంగతి ఏంటో తెలుసా? దమస్కుకు వెళుతున్నటువంటి సౌలు గారి యొక్క ప్రయాణము ఆలోచన ఆగింది. ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన నెరవేరింది. ఎక్కడ ఉన్నటువంటి వారిని చంపడానికి ప్రయత్నం చేశాడో అక్కడకు వెళ్ళి 2.5 సంవత్సరములు బహుశా క్షమించాలి 3 సంవత్సరములు దమస్కులో ఉండి స్వార్థను ప్రకటించాడు సౌలు. దేవుని నామముకు మహిమ కలుగుగా. ఎంత గొప్ప విశేషం! ఎక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను చంపడానికి బయలుదేరాడో సౌలు, మరలా అక్కడికే వెళ్ళి స్వార్థను ప్రకటించాడు. తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. శిష్యులతో కలిసిపోయాడంటే ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప దేవుడు చెబుతున్నాడు. ఆయన మాటలు గమనిద్దాం. గళితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ విషయాన్ని గురించి చెబుతున్నాడు. చూడండి, 17వ వచనం, 1వ అధ్యాయము. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు. నేనేం చేశానో తెలుసా? ఆ దమస్కుకు వెళుతున్నటువంటి ఆ ప్రయాణములో ఎప్పుడైతే దేవుడు నన్ను దర్శించాడో, మాట్లాడాడు, అక్కడి నుండి బాప్తిసం పొందిన తర్వాత మరలా నేను ఎక్కడికి వెళ్ళాలి? అసలైతే ఎక్కడ నుండి బయలుదేరాడు? యెరూషలేము నుంచి బయలుదేరినటువంటి వ్యక్తి మరలా యెరూషలేమునకు దర్శనం పొందుకున్న తర్వాత వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడట? అరేబియా దేశమునకు వెళ్ళాడట. అరేబియా దేశంలోకి వెళ్ళాడు. అరేబియా దేశానికి ఒక ప్రఖ్యాత గాంచినటువంటి విషయం ఉన్నదండి. అరేబియా దేశంలో ఏమున్నదో తెలుసా? ఏమన్నదండి? సీనాయి పర్వతం ఉన్నది. ఆ సీనాయి పర్వతం మీద దేవుడు మోషే గారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అదే దేశానికి మరలా అపోస్తలుల్లో అగ్రగణ్యుడైనటువంటి పౌలు గారిని కూడా దేవుడు నడిపించాడు. బాప్తిసం పొందినటువంటి మరలా ఎక్కడికి రావాలి? అసలైతే పౌలు గారు మరలా యెరూషలేమునకు రావాలి. కానీ దేవుడు మరలా యెరూషలేమునకు నడిపించలేదు. ఎక్కడికి వెళ్ళి క్రైస్తవులను చంపాలని నువ్వు ఆలోచించావో, నిశ్చిత కలిగి ఉన్నావో, ప్రాణాధారమైనట్టుగా నువ్వు బ్రతికేవో, సౌలు వెళ్ళి నువ్వు నీ సాక్ష్యాన్ని, నీ యొక్క అనుభవాన్ని నువ్వు ప్రకటించుకోవాలి. శిష్యులను నువ్వు కలుసుకోవాలి. వెళ్ళాడు. పేతురు గారిని కూడా కలిసి ఇంకా మనం ఆయన ప్రయాణంలోకి ఇంకా వెళ్ళలేదు. ఆయన స్టేటస్ తెలుసుకున్నాము. ఆయన ఎన్ని సంవత్సరాలు మొదటి సువార్త దండయాత్రను చేశాడో తెలుసుకున్నాం. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాడో తెలుసుకున్నాం. ఆయన చరిత్ర అంతా తెలుసుకున్నాం. ఏమండి, ఈరోజు మనం కూడా అదే అనుకుంటున్నాం కదా. నా ప్రయాణాన్ని ఆపదు. నాది క్రైస్తవ జన్మ కావచ్చు, క్రైస్తవ వివాహం కావచ్చు, కానీ క్రైస్తవ వివాహం నేను చేసుకోను, క్రైస్తవులను చేసుకోను, అసలు క్రైస్తవులను దగ్గరికి రానివ్వను. వారి ఆలోచనలకు, గ్రంథములో ఉన్నటువంటి ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉన్నది అన్నటువంటి వారు దేవుని చేతికి పట్టగింపబడ్డారు. తెలుసా? నా దేశం, నా భూమి, నా మతం అని రాసుకున్నటువంటి ఆయన ఒకరున్నారు. ఆయన దేవుని సేవ చేస్తున్నారు. అద్భుతమైన పుస్తకం. ఆయన కూడా ఒకవేళ నువ్వు ఈ ఆలోచనలు కూడా నువ్వు బ్రతికితే, ఆలోచిస్తే, దేవుడు ఈ ప్రభుత్వం నీకని సూటిగా మాట్లాడు. సౌలు గారు ఆగిపోయారు. ఎందరో భక్తులు ఆగిపోయారు. వారి యొక్క మార్గాన్ని విడిచిపెట్టి క్రీస్తు మార్గమే ప్రాణాధారమైనట్టుగా ఆయన ప్రాణాధారమై బ్రతికారు. బ్రతికి
మొట్టమొదటి వ్యక్తి అన్నటువంటి మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోవాలి. ఆ గొప్ప వ్యక్తి యొక్క ప్రయాణం మనం తెలుసుకోవాలి. ఆయనతో పాటు మొట్టమొదటి ప్రయాణమును కొనసాగించడానికి బర్నబాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారి ఇద్దరి మీద చేతులుంచి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వారిని పంపించారు. అక్కడ నుండి అంతియోకయ నుండి అంత గొప్ప సంఘం అంతియోకయలో ఉన్నటువంటి సంఘం. ఈరోజు మనము దేవుని సంఘము, దేవుని నామమును ధరించుకున్నటువంటి సంఘం. మనం ఎవరిని పంపగలుగుతున్నాం? మనమే ఏ విధంగా ఆలోచిస్తున్నాము, ఏ విధంగా బ్రతకడానికి సిద్ధపాటు కలిగి ఉంటున్నాం? అసలు మన ప్రయాణం ఏది? మన ప్రయాణానికి ప్రాణాధారం ఏది? ఏది ఏమైనా కానీ ఇంత డబ్బు సంపాదించాలి, ఏది ఏమైనా కానీ విలువైనటువంటి ఆస్తులను సంపాదించాలి, ఏది ఏమైనా కానీ బంగారాన్ని సంపాదించాలి, ఏది ఏమైనా కానీ ఆరోగ్యాన్ని సంపాదించాలి. ఇది ఈరోజు మన నిశ్చయిత. పౌలు గారి నిశ్చయిత మారిపోయింది. ఈరోజు ఇంకా మన నిశ్చయితలు మారలేదు. మన ప్రయాణము సరైనటువంటి మార్గంలో నడుస్తూ గమ్యానికి చేరడానికి ఇంకా ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడుతున్నా ఇంకా మనకు గ్రహింపు కలగలేదు. ఆలోచించండి. ఏదో 1 గంట చెప్పాలి, 30 గంట చెప్పాలి, వినాలి, వెళ్ళిపోవాలి అంటే ఏమాత్రం కూడా ప్రయోజనం లేదండి. ప్రయోజనం లేదు. పౌలు గారు కోరుకుంటున్నా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు కూడా నడుచుకోవాలి. ఆయన నడుచుకొని చెప్పాడా, నడుచుకోకుండా చెప్పాడా అంటే నడుచుకొని చెప్పాడు. ఈరోజు మనం ఏ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం? వెళితే లాభం, వస్తే లాభం, పోతే లాభం, బ్రతికితే లాభం, యాక్సిడెంట్ అయితే లాభం, చనిపోతే కూడా లాభం కావాలి మన ప్రయాణంలో కదండి. దానికి పాలసీలు కావాలి, దానికి ప్రణాళికలు కావాలి. వాళ్ళని ఇన్సూరెన్స్ చేయాలి, మనల్ని మనం ఇన్సూరెన్స్ చేసుకోవాలి, పశువులను ఇన్సూరెన్స్ చేయాలి, ఇంటిని ఇన్సూరెన్స్ చేయాలి, మనం వాడుతున్నటువంటి వస్తువులను కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నాం ఈరోజు. అంటే మన ఆలోచనల వెనకాల ఉన్నటువంటి ప్రయాణం ఏది? ఇవన్నీ ఒకరోజు ఆగిపోతాయండి. మన మరణం తర్వాత ఆగిపోతాయి. ఆగిపోయే వాటిని మనం ప్రాణాధారమైనట్టుగా మనం ఆలోచించడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. మన ఈ ప్రయాణము మరణంతో ఆగిపోవడానికి, మరణం తర్వాత కూడా మన యొక్క ప్రయాణము నిత్య జీవం వరకు వెళ్ళాలి. ముందుగానే తెలుసుకున్నటువంటి పౌలు భక్తుని యొక్క ప్రయాణంలో దేవుని చిత్తమైతే ఆ మొదటి ప్రయాణంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకున్నాం. దేవునికి మహిమకరంగా మన ప్రయాణం కూడా ఉండడానికి ప్రార్థించింది. అటువంటి మహాత్ములను ఎవరు మనందరికీ కూడా అనుగ్రహించుకుంటారు.